ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే చేంజెస్, ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెస్ మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తే, కానీ కొంతమందికి అది జరగట్లేదు. ఎందుకు అంటే ఇంతకుముందు వాళ్ళు చాలా ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు, బిఫోర్ 30 వాళ్ళకి చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు. అండ్ ఆల్సో ఆ పోస్ట్ ప్రెగ్నెన్సీ చేంజెస్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. అవును. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఉమెన్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఉమెన్. బోత్ వాళ్ళ కెరియర్ని అండ్ ఫ్యామిలీని ఒకే లెవెల్లో మ్యాచ్ చేస్తూ వస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళ ప్రొజెక్షన్, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మ్యాటర్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ బాడీలీ అపియరెన్స్. ఇందుకు మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ మామీ మేకవర్స్ వచ్చింది. ఎంత పర్సెంటేజ్ వెళ్ళిపోతుంది అంటే మేబీ 30 to 40% కేసెస్ ఆర్ హ్యాపీ విత్ దర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ చేంజెస్. అంటే వెయిట్ వెళ్ళిపోతుంది, తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది, స్కిన్ కూడా రిట్రాక్ట్ అవుతుంది. ఏదైతే ఎన్లార్జ్ అవుతుందో అది కూడా వెనక్కి వెళ్ళి రిట్రాక్ట్ అవుతుంది. బాడీ ప్రెగ్నెన్సీ కోసం బ్రెస్ట్ ఇంక్రీజ్ అయితే అది కూడా రిట్రాక్ట్ అవుతుంది. సో ఇవన్నీ నార్మల్ ఫిజియోలాజికల్ చేంజెస్. ఎవరికైతే రిట్రాక్ట్ అవ్వట్లేదో, ఏం చేసినా, కొంతమంది డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో కొంతమంది నార్మల్ అయిపోతారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొంతమందికి రిట్రాక్ట్ అవ్వదు. అలాంటి వాళ్ళు మామీ మేకర్ ని అప్రోచ్ అవ్వచ్చు. సో బేసికలీ మీరు అనేది ఏంటంటే ఇండియా అన్హెల్దీగా మారడానికి కారణం ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం టు సమ్ ఎక్స్టెంట్ అండ్ ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ అరౌండ్ ఇట్. మన డైటరీ హ్యాబిట్స్ మారిపోయాయి, ఆల్ ద పొల్యూషన్ ఆర్ వాట్ ఎవర్, ఎక్స్పోజర్, స్ట్రెస్ ఇస్ మేజర్ ఫ్యాక్టర్, అండ్ లేట్ ప్రెగ్నెన్సీస్. ఈ లేట్ ప్రెగ్నెన్సీస్ కూడా వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి బాగా ఎక్కువ తోడ్పడుతున్నాయి. అండ్ ఆల్సో అసిస్టెడ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అయిపోయాయి కదా. హార్మోనల్ థెరపీ ఇస్తారు, ఐవీఎఫ్లు ఉన్నాయి, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి, వాటి వల్ల కూడా వెయిట్ గెయిన్ వస్తుంది. సో వెయిట్ గెయిన్ ముందు నుంచే ఉండడం, త్రూ ద ప్రెగ్నెన్సీ ఉండడం, పోస్ట్ ఆప్గా ఆ చేంజెస్ కనిపించాయి.